వెనెజులా అధ్యక్షుడు మధురోను అర్ధరాత్రి ఎత్తుకు వెళ్లిన అమెరికా చర్యతో ప్రపంచం ఇంకా షాక్ నుండి తేరుకోనేలేదు. అప్పుడే అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. తర్వాతి వంతు మీదే అంటూ పొరుగు దేశాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేవలం లాటిన్ అమెరికా దేశాలే కాదు, సముద్రాలు దాటి మన భారతదేశానికి కూడా ట్రంప్ నుంచి ఘాటైన హెచ్చరికలు వచ్చాయి. మాదక ద్రవ్యాల పేరుతో మెక్సికో, కొలంబియాలను భయపెడుతున్న ట్రంప్ రష్యా ఆయిల్ పేరుతో భారత్ పై ఎందుకు కన్నెర చేస్తున్నారు? మోదీ మంచివాడంటూనే నన్ను సంతోష పెట్టకపోతే కష్టమే అని ఎందుకు వ్యాఖ్యానించారు? మదురో అరెస్ట్ తర్వాత అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఈ విషయంపై ఓ రిపోర్ట్. వెనిజువేలా ఆపరేషన్ విజయవంతం కావడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడు పెంచారు. మాదక ద్రవ్యాలపై యుద్ధం అనే ఆయుధంతో ఇప్పుడు మెక్సికో, క్యూబా, కొలంబియా దేశాల వైపు తన దృష్టి మళ్లించారు. మధురో పట్టిన గతే మీకు పడుతుందని ఆ దేశాధినేతలకు బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ మూడు దేశాలు డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారాయని, కొకైన్ ఉత్పత్తి చేసి అమెరికాకు అక్రమంగా సరఫరా చేస్తున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. మీ దేశాల్లోని డ్రగ్ కార్టెల్స్ ను మీరు కంట్రోల్ చేయకపోతే మా సైన్యం దిగి వాటిని ఏరివేస్తుంది అని చెప్పకనే చెప్పారు. వెనిజువెలాలో మధురోను గద్దెదింపిన తర్వాత అక్కడి అపారమైన చమురు నిల్వలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటామని, పాలనలో జోక్యం చేసుకోకపోయినా ఆర్థిక నాడి తమ చేతుల్లోకే ఉంటుందని అమెరికా సంకేతాలిస్తోంది. ట్రంప్ హిట్ లిస్ట్లో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోన్న పేర్లు మెక్సికో మరియు కొలంబియా. మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షిన్బామ్కు డ్రగ్స్ మాఫియా అంటే భయమని, అందుకే ఆమె వారిని అణచివేయలేకపోతున్నారని ట్రంప్ ఎద్దేవా చేశారు. ఇక కొలంబియాలో ఏకంగా 3 భారీ కొకైన్ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయని, వాటిని వెంటనే మూసివేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను హెచ్చరించారు. అయితే మధురోకు మిత్రుడైన పెట్రో మాత్రం అమెరికా చర్యను తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్య సమితి సూత్రాలను అమెరికా తుంగలో తొక్కిందని, అమాయక పౌరులను టార్గెట్ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూబా కూడా అమెరికా తదుపరి దాడులకు లక్ష్యం కావచ్చన్న భయం ఇప్పుడు ఆ ప్రాంతంలో నెలకొంది. ఇదిలా ఉంటే వెనిజువెలాలో మధురో అరెస్టు తర్వాత అక్కడ పాలన ఎవరి చేతికి వెళుతుందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. దీనిపై కూడా ట్రంప్ సస్పెన్స్ థ్రిల్లర్ నడిపిస్తున్నారు. వెనిజువెలా ప్రతిపక్ష నాయకులు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మేరియా కొరీనా మచాడో తదుపరి అధ్యక్షుడు అయ్యే అవకాశం లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. పోనీ ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్యూకు అవకాశం ఇద్దామా అంటే ఆమెకు పాలించే సామర్థ్యం లేదని, ప్రజల్లో ఆమెకు మద్దతు లేదని కొట్టిపారేశారు. ఆమె మంచి వ్యక్తే, కానీ ఏం లాభం, ప్రజల ఆమోదం కావాలి కదా అంటూ వెటికారం చేశారు. పాత వాళ్లు వద్దు, కొత్త వాళ్లు ఎవరు అనే క్లారిటీ లేదు. మొత్తానికి వెనిజువెలా రాజకీయ భవిష్యత్తును అమెరికా గందరగోళంలోకి నెట్టేసింది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోన్న మరో విషయం భారత్పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలని అమెరికా చూస్తుంటే భారత్ మాత్రం రష్యా నుంచి చమురు కొంటూ ఆ దేశానికి సహకరిస్తోందని ట్రంప్ మండిపడ్డారు. ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి, కానీ రష్యా విషయంలో భారత్ తీరు నాకు నచ్చడం లేదు. ఈ విషయం మోదీకి కూడా తెలుసు అని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను సంతోషపెట్టడం భారత్కు చాలా ముఖ్యమని అంటూనే రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపకపోతే భారతీయ ఉత్పత్తులపై భారీగా టారిఫ్లు పెంచుతామని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న 50% సుంకాన్ని మరింత పెంచే అవకాశం ఉందని చెప్పడం భారత ఎగుమతిదారులను ఆందోళనకు గురి చేస్తోంది. చివరగా ట్రంప్ మాటలను బట్టి చూస్తుంటే అమెరికా ఫస్ట్ అనే విధానం రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా మారబోతోందని స్పష్టమవుతోంది. ఒకవైపు లాటిన్ అమెరికా దేశాలపై మిలిటరీ చర్యలు, మరోవైపు భారత్ వంటి మిత్ర దేశాలపై ఆర్థిక ఆంక్షలు, బెదిరింపులు, ఇవన్నీ ప్రపంచ రాజకీయాల్లో కొత్త అలజడిని సృష్టిస్తున్నాయి. దేశ ప్రయోజనాల కోసం భారత్ రష్యాతోనూ, ఇటు అమెరికాతోనూ దౌత్య సంబంధాలను బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది. కానీ ట్రంప్ తాజా హెచ్చరికలతో ఆ బ్యాలెన్స్ దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది. యుద్ధం ముసుగులో అమెరికా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చూస్తోందా? మోదీ సర్కార్ ఈ ఒత్తిడిని ఎలా ఎదుర్కోబోతోంది అనేది రానున్న రోజుల్లో తేలాల్సిందే.